బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రజలకు చాలా విధాలుగా మోసం చేస్తున్నారు. ఎన్నికల్లో ఉన్నప్పుడేమో మేనిఫెస్టోలో విడుదల చేసి చేయలేని హామీలన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా జనాలు మోసపోయి ఓట్లు ఇచ్చారు. ఇప్పుడేమో రైతు భరోసా వేస్తానని చెప్పి టపీ వేస్తామని చెప్పి సగంలో ఆపేసారు, ఒకటే రోజు వేసి. ఎందుకని అడిగితే స్థానిక ఎన్నికల సంస్థల కూడా అడ్డొచ్చింది. 6 నెలల పాటు ఎలాంటి రైతు భరోసా ఇవ్వకూడదు, ఎలాంటి పథకాలు అమలు చేయకూడదు అని కొత్త తరహా కుట్ర అనేది చేస్తున్నారు. దీనికి తెలంగాణలోని ప్రతి యువకుడు ఆలోచించాల్సిన విషయం అవసరం ఉంది. అసలు ఎన్ని విధాలుగా మీరు మోసం చేస్తారు? తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మీరు వచ్చిర్రా, లేకపోతే అప్పుల పాలు చేయడానికి మీరు రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిర్రా అని అడుగుతున్నా. అవును, మీరు చెప్తుంటారు కదా బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని చెప్పేసి. ఒకటే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా మేము తీర్చిదిద్దామని మీరు అన్ని చోట్ల బ్యానర్లు ఫ్లెక్సీలు ఇస్తున్నారు కదా. మళ్ళీ ఒకటే సంవత్సరంలో అయిందని మీరు అనుకుంటారు. కాదు, 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందని ప్రజలందరూ అనుకుంటారు. మీరు తెలంగాణ రాష్ట్రాల అధికారం మారొచ్చు కానీ చరిత్రను ఎవరు మార్చలేరు. జిహెచ్ఎంసీలో హైదరాబాద్ పరిధిలో ఎస్డిఆర్ఎఫ్ కింద 42 ఫ్లైఓవర్లు ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఐటీ పరంగా 10 లక్షల మంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈరోజు వర్క్ చేస్తున్నారు. దేనివల్ల? మన బీఆర్ఎస్ పార్టీ కాదా? మీరు చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో ఒక హామీలు అమలు చేయకుండా, ఒక పథకాలు కూడా సరిగా అమలు చేయకుండా ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడేమో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు ఒకటే సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ప్రతి యువకుడు పైన 40,000 రూపాయలు అప్పు అయ్యే విధంగా మీరు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇస్తా అన్నారు. ఎక్కడ వెళ్ళిపోయింది మీ హామీలు? అంటే జనాలందరూ ఎర్రిపప్పులు అన్నమాట. అసెంబ్లీలో అడగడానికి కూడా కొంచెం సిగ్గుండాలి. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ లేరు, ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి కూడా లేడు. ఇది మన తెలంగాణ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యత. దీనికి ఎవరు కారణం? మీరు కాదా? తెలంగాణ రాష్ట్రం మీ వల్ల ఇంకా ఎన్ని అప్పుల పాలు కావాలి? ఇంకా రాబోయే 4 సంవత్సరాలలో ఇంకా ఎక్కడ దిగజారిపోతుంది? కొంచెం గమనించండి ప్రజలు.